హైకోర్టులో నిన్న బీసీలకు సంబంధించి ప్రతికూలంగా తీర్పు వచ్చింది. అయితే రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం బీసీల పట్ల చిత్తశుద్ధి లేకుండా వ్యవహరించడం వల్లనే ఈ ప్రతికూల తీర్పు వచ్చిందని, మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం నాన్చుడు ధోరణి అవలంబిస్తుంది, బీసీలను మోసం చేసే ప్రయత్నం చేస్తుందని తీన్మార్మల్లన ఎమ్మెల్సీ తీన్మార్మల్లన ఆరోపిస్తున్నారు. అయితే నిన్న ప్రతికూల తీర్పు పట్ల కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ ప్రభుత్వ వైఖరి తీరును నిరసిస్తూ ఆయన తెలంగాణ రాజ్యాధికార సమితి ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ బంద్కు పిలుపునివ్వడం జరిగింది. ఈ అంశంపై మనతో పాటు మాట్లాడడానికి పార్టీ నాయకులు ఉన్నారు. వట్టి జానయ్య యాదవ్ సార్, నమస్తే. నమస్తే. ఏంటి అసలు బంద్కి ఎందుకు పిలుపునిచ్చారు? అసలు వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులు చెప్తున్నారు ఏంటంటే, మేము 42% రిజర్వేషన్ ఇవ్వడానికి హైకోర్టులో కొట్లాడుతున్నాం, అట్లాగే సుప్రీంకోర్టులో కొట్లాడుతున్నాం. అట్లాంటి కాంగ్రెస్ పార్టీ నాయకులను, అట్లాంటి కాంగ్రెస్ పార్టీకి నేతృత్వం వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డిని మల్లన్న రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఎందుకు? వీళ్ళు కోట్లలో కొట్టాడటం అనేది ఇలా కొత్త ఏం కాదు. ఈ కాంగ్రెస్ పార్టీ 70-80 ఏళ్ళ చరిత్రలో ఈ బీసీల కోసం 1952లోనే కమలాకర్ ఏదైతే ఉందో ఒక కమిషన్, ఆ కమిషన్ నాటి నుండి కూడా ఆ రోజు ఉండబడినటువంటి ముఖ్యమంత్రి గారు నీలం సంజీవ్ రెడ్డి గారితో మొదలైనటువంటి ఈ కేసులు కొట్టివేతలు అనేవి ఈ పరంపర కొనసాగుతూనే ఉంది. ఇవాళ రేవంత్ రెడ్డి గారు కూడా అదే పరంపర కొనసాగిస్తూ జీవో 9 అనేది ఏ రకంగా నిలబడుతుంది అనేటటువంటి ఆలోచన లేకుండా ఇక్కడ ఉండబడినటువంటి బీసీలను మరొక మారు మోసం చేసేటటువంటి ఉద్దేశంతో తీసుకొచ్చినటువంటి జీవో 9th షెడ్యూల్లో చేర్చాల్సినటువంటి దాన్ని 9th షెడ్యూల్లో చేర్చకుండా జీవో 9 తీసుకొచ్చి ఇచ్చి మేము కోట్లలో పోయినాం, మేము కోట్లలో పోరాటం చేస్తూ ఉన్నాం, బీసీల కోసం నిలబడతా ఉన్నాం అనేటటువంటి ప్రగల్భాలు పలకటాన్ని ఇక్కడ ఉన్నటువంటి బీసీ సమాజం, గతంలో ఉండబడినటువంటి బీసీ సమాజం కాదు, ఇవాళ తెలివైనటువంటి బీసీలు ఈ రాష్ట్రంలో మరి వాళ్ళు చేస్తున్నటువంటి దుర్మార్గ చర్యలన్నింటినీ కూడా గమనిస్తూ ఉన్నారు. వీటన్నిటినీ కుట్రపూరితంగా అంటే బీసీల నోటికాడి ముద్ద ఇచ్చినట్టే ఇచ్చి గుంజుకపోయేటటువంటి పనిలో ఈ పార్టీలన్నీ కూడా నిమగ్నమైనవి. ఇక్కడ ఉండబడినటువంటి బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు, బీజేపీ పార్టీలు అన్నీ కూడా బీసీలకు ఎలాంటి రాజకీయంగా విద్యా ఉద్యోగ అవకాశాలు కల్పించేటటువంటి ఆలోచన లేనటువంటి వర్గాలు. ఎందుకంటే వీళ్ళు 70-80 ఏళ్ళ నుండి ఈ రాష్ట్రంలో వీళ్ళు ఉన్నటువంటి 3-4% ఉండబడినటువంటి వీళ్ళు మెజార్టీ ప్రజలమైనటువంటి మా ఎస్సీ ఎస్టీ బీసీ వర్గాలని ఓన్లీ వీళ్ళని ఓటర్లుగా మాత్రమే చూస్తూ వాళ్ళు పాలకులుగా ఈ ప్రజల్ని పాలిస్తున్నటువంటి సందర్భం. ఈ రాష్ట్రానికి వచ్చినటువంటి బడ్జెట్లో సగభాగం మాకున్నప్పటికీ మా ఖర్చు చేసే కాడికి వచ్చేసరికల్లా వాళ్ళు చేస్తున్నటువంటి ఖర్చులు లెక్కలతో సహా మా టీఆర్పీ రాష్ట్ర నాయకులు, రాష్ట్ర అధ్యక్షులు తీన్మార్మల్లన గారు అనేక సందర్భాల్లో లెక్కలతో సహా మరి వివరించినటువంటి సందర్భాలు ఉన్నాయి. కాబట్టి వీటన్నిటిని నిజంగా ఒక ముఖ్యమంత్రిగా మంత్రివర్గంలో ఉండబడినటువంటి వాళ్ళందరూ ఈ 4 కోట్ల ప్రజల్ని పాలించేటటువంటి పాలకులకు నిజంగా చిత్తశుద్ధి ఉండి ఈ జీవో ద్వారా వీళ్ళకు రిజర్వేషన్ ఇవ్వగలుగుతామని నమ్మకంతో జీవో పెట్టినట్టయితే మరి అది వాళ్ళ సక్సెస్ కావాలి, నిలబడాలి. మరి అది వాళ్ళు నిలబడలేదు అంటే దానికి నైతిక బాధ్యత వహించాల్సినటువంటి బాధ్యత కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది. ఈ ముఖ్యమంత్రి గారు బేషరతుగా రాజీనామా చేసి ఈ ప్రజలను క్షమాపణ కోరాల్సినటువంటి అవసరం ఉంది. ఆ వర్గంలో ఉండబడినటువంటి బీసీలు కావచ్చు, ఇతర వర్గాలందరూ కూడా వెంటనే రాజీనామా చేసి వాళ్ళ యొక్క చిత్తశుద్ధిని నిరూపించుకోవాల్సినటువంటి సమయం ఆసన్నమైనటువంటి విషయాన్ని గుర్తు చేస్తూ ఉన్నాం. ఇప్పుడు హైకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత, హైకోర్టు స్టే ఇచ్చిన తర్వాత, ఎన్నికల మీద స్టే ఇచ్చినాక కూడా రాష్ట్ర ప్రభుత్వ మంత్రులు కావచ్చు, పెద్ద టీపీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, వాళ్ళు ఏమంటున్నారంటే బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వడానికి ఇప్పటికి కూడా ప్రభుత్వం కట్టుబడి ఉంది, న్యాయ పోరాటం చేస్తాం అని చెప్తున్నారు. నిజంగా బీసీలకు రిజర్వేషన్ 42% రిజర్వేషన్ ఇచ్చే అవకాశం ఉందా? నేను ఏమంటున్నానంటే వీళ్ళు మాట్లాడుతుంటే కనీసం ప్రజలు నవ్వుకుంటారు అనేటువంటి సిగ్గు కూడా లేకుండా మాట్లాడుతూ ఉన్నారు ఈ ప్రభుత్వంలో ఉన్నటువంటి పాలకులు. ఎందుకు చెప్తున్నాం అంటే మన పక్క రాష్ట్రమైనటువంటి తమిళనాడులో కావచ్చు, మిగతా రాష్ట్రాలలో ఏ రకంగా అక్కడ వాళ్ళ 69% రిజర్వేషన్లు అమలైనవో వీళ్ళకి ఒక ఐడియా ఉండాలి. అంటే వాళ్ళు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు పార్లమెంట్లో జరగాల్సినటువంటి చట్టాన్ని ఈ రాష్ట్ర ప్రభుత్వం చేతిలో ఉన్నట్టుగా వీళ్ళు లేదు జీవోలు తీసుకొచ్చి చేసి ఇంకా మేము చిత్తశుద్ధిని కొట్లాడుతున్నాం అంటే ఇది ఇవాళ కాదు 70-80 ఏళ్ళ నుంచి నడుస్తూ ఉంది. నీలం సంజీవ్ రెడ్డి గారి హయాంలో నుండి ఏదైతే కలెక్టర్ కమిషన్ ఏదైతే ఉందో ఆ రోజు నుండి కూడా ఈ రెడ్డి వర్గాలకు సంబంధించినటువంటి ముఖ్యమంత్రులు వీటిని రద్దు చేసుకుంటూ వస్తూనే ఉన్నారు. మా వాళ్ళు పుంజాల శివశంకర్ గారు అనేక మార్లు ప్రయత్నాలు చేసి ఈ బీసీల కోసం ఏదో ఒకటి చేసిపోవాలనేటటువంటి పట్టుదలతో అనేక సందర్భాలు ప్రయత్నం చేసి చివరికి మరి వారి ద్వారానే ఈ యొక్క చట్టం కూడా బీసీల యొక్క నిరూపణ కూడా రావడం జరిగింది. అందులో ఉన్నటువంటి కులాలు ఇవాళ బీసీలో గుర్తించబడతా ఉన్నారంటేనే ఆ యొక్క శివశంకర్ గారు చేసినటువంటి బీసీల కోసం చేసినటువంటిది పోరాటం అనేది వాస్తవం. కానీ ఇక్కడ ఏ వర్గాలు కూడా ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి పాలకులుగా ఉండబడినటువంటి వర్గాలు ఈ బీసీలకు ఎలాంటి చిత్తశుద్ధి లేదు. కాబట్టి మేము ఏం చెప్తా ఉన్నాం అంటే ఈ బీసీ సమాజానికి ఇప్పటికైనా మరి మేల్కొన్నాం, ఐక్యమైనాం. కాబట్టి ఖచ్చితంగా మన ఓటు మనం వేసుకొని మనల్ని మనం పాలించుకునేటటువంటి పరిపాలనకు వచ్చినప్పుడు మాత్రమే ఈ
ఇక్కడ ఉండబడినటువంటి మెజార్టీ ప్రజల యొక్క జీవన స్థితిగతుల్లో మెరుగు జరుగుతూ ఉంది, మార్పులు వస్తూ ఉంటాయి అనేటటువంటి వాస్తవాన్ని మరి వాళ్ళ మా సమాజం గమనిస్తూ ఉంది. వాళ్ళకు సంబంధించినటువంటి జీవోలు అయితేనేమో రాత్రికి రాత్రి వచ్చి ఇంప్లిమెంట్ అయిపోతాయి. మరి ఇంత మెజార్టీ ప్రజలైనటువంటి బీసీలకు సంబంధించినటువంటి జీవోల కాడికి వచ్చేసరికల్లా కోట్ల చుట్టూ స్టేషన్ల చుట్టూ తిప్పుకునేటటువంటి సాంప్రదాయం. కాబట్టి పాలించే వాళ్ళు మనవాడు అయితే తప్ప మనకు ఏది కూడా రాదు. అంటే వడ్డించేటటువంటి వాడు మనోడైతే చివరి బంతులు ఉన్నా రావాల్సినవి వస్తాయనేటటువంటి సామెత ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నది. కాబట్టి దాన్ని ఇవాళ నిజమని రుజువు చేస్తూ ఉంటారు ఈ పాలకులు. ఎందుకంటే పాలించే కాడ అగ్రవర్ణాలు ఉన్నారు కాబట్టి పాలించబడేటటువంటి వాళ్ళు మరి బలహీనమైన వర్గాలు కాబట్టి ఈ బలహీనమైనటువంటి జీవోలను తీసుకొచ్చి వాళ్ళ ఇస్తున్నామని చెప్పుకుంటూ ప్రచారం చేసుకుంటూ ముఖ్యమంత్రి గారు గతంలో ముఖ్యమంత్రి కాకముందే మాట్లాడిండు. ఈ ఎవరైతే రిజర్వేషన్లు అడుగుతారో రిజర్వేషన్లు అడిగేటటువంటి వాళ్ళని తీసుకుపోయి జైళ్ళలో పెట్టాలన్నాడు. మరి ఆయన నోటితోని రిజర్వేషన్ల మీద అంత గొప్పగా మాట్లాడినటువంటి వ్యక్తి ఇవాళ కామారెడ్డి డిక్లరేషన్ తీసుకొని వచ్చి ఎన్నికల ముందు మరి ఆపద మొక్కలు మొక్కి ఈ బీసీలకు ఈ రకమైనటువంటి హామీలు ఇచ్చి మరి అనేక రకాల ప్రభావాలు చెప్పి మరి పాటించకుండా పోవడం అంటే ఆయన నైతికతకు మరి నిదర్శనంగా భావిస్తూ ఉన్నాం. ఎట్టి పరిస్థితుల్లో ఈ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీలతోని మా బీసీ సమాజానికి రిజర్వేషన్లు వస్తాయని మేము నమ్మట్లేదు. మా నాయకుడు డే 1 నుంచి చెప్తూనే ఉండు ఇవన్నీ కూడా కన్ఫ్యూజ్ చేసి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరినీ డిస్టర్బ్ చేసి మేము ఇవ్వాలనుకున్నాం కానీ ఆ పార్టీ మీద ఈ పార్టీ అయినా ఈ పార్టీ మీద ఆ పార్టీ అయినా చెప్పుకుంటూ అన్ని పార్టీలు కలిసి చేసేటటువంటి మోసమైనటువంటి వాస్తవాన్ని మేము గుర్తించినాం కాబట్టి మా సమాజానికి గుర్తు చేస్తూ ఉన్నాం. కాబట్టి అంతిమంగా 2028లో ఈ అగ్రవర్ణ పార్టీలన్నింటినీ బొందబెట్టడమే మా ముందున్నటువంటి లక్ష్యం. కాబట్టి బొందబెట్టి మా ప్రజల్ని మా వాళ్ళకు ఓట్లు వేయించుకొని అధికారంలోకి వచ్చిన తర్వాత వాళ్ళకి ఏ రకమైనటువంటి అవకాశాలు కావాలో ఏ రకమైనటువంటి అవసరాలు ఉన్నాయో వాటన్నిటిని తీర్చే బాధ్యత తెలంగాణ రాజ్యాధికార పార్టీ తీసుకుంటుందనే విషయాన్ని కూడా గుర్తు చేస్తాను.